హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మనం అటుకులతో పిల్లలకి యూనిక్ రెసిపీస్ మనం ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలని చూపిస్తున్నాను. ముందుగా బ్రేక్ఫాస్ట్కి ఈ ఫుడ్ మనము అటుకులతో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాము అంటే మార్నింగ్ చాలా హెల్దీ ఫుడ్, ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇది మనం వీక్లో 2-3 సార్లు అయినా మనం పిల్లలకి పెట్టచ్చు. సో మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దానికోసము ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా బాదం పప్పులు, జీడిపప్పులు, ఇంకా కిస్మిస్ మన దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యాడ్ చేస్తున్నాను. కొంచెం నీట్గా వాష్ చేసుకొని 2-3 సార్లు బాగా మనం నానబెట్టుకోవాలి. నైట్ 10కి అలా నానబెట్టామంటే మార్నింగ్ 6కి 7కి ఇవి బాగా ఈ విధంగా వచ్చేసి ఉంటాయి. సో పైన పొరంతా ఖర్జూరంకి తీసేసి ఇంకా బాదం పప్పులకి పీల్ ఆఫ్ అంతా చేసేసి మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కంపల్సరీగా మనం బాదం పప్పులకి పీల్ ఆఫ్ అయితే చేసేయాలి, తొక్కతో పాటు అలా వేయకూడదు. అన్నీ ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అవే వాటర్ మనం ఏవైతే నానబెట్టామో ఆ వాటర్ అసలు యూజ్ చేయకూడదు. సపరేట్గా వాటర్ వేసుకొని దాని తర్వాత మనము ఇలాగా అటుకులు ఈ మిశ్రమం చేసే ముందు అటుకులు ఒక 10 నిమిషాలు ఈ విధంగా నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెడితే ఈ విధంగా వస్తాయి. సో ఈ అటుకులను కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని సరిపోయినన్ని వాటర్ వేసి మనం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది, స్మూత్గా ఉడికిపోవాలి. సో ఈ ఫుడ్ మనము 6 మంత్స్ బేబీస్ నుంచి పెట్టుకోవచ్చు, ఇంకా 7 మంత్స్ బేబీస్కి ఎవరికైనా పెట్టుకోవచ్చు మనము. తర్వాత సపరేట్గా ఒక కడాయి తీసుకొని దీనిలోకి నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి ఇలాగా పాలల్లో ఉడకపెడుతున్నాను. 1 ఇయర్ బిలో పిల్లలకి పెట్టేవాళ్ళు కొంచెం పాలకు బదులు వాటర్లో మనం ఉడకపెట్టుకోవాలి. పాలు బాగా వేడెక్కిన తర్వాత మనం మిక్సీకి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీనిలోకి వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కొంచెం వేడి తగిలితే గడ్డ కట్టుకుపోతుంది. ఈ విధంగా పొంగు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో మనం వచ్చిన ప్రతిసారి మనం కలిపెడుతూ ఉంటే కొంచెం టేస్ట్నెస్ కోసము కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేను. ఇది చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టాలి. లంచ్ రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేబీస్ ఫుడ్ నేను చాలా అప్డేట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫుడ్ మనం లంచ్ టైంలో పెట్టాలి. దీనికోసము ఈ విధంగా మనము ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి ఇలాగా అన్ని వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటాస్ ఇవి జస్ట్ ఆప్షనల్ మాత్రమే. టొమాటోలు నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి టొమాటోలు వేసాను. 1 ఇయర్ బిలో పిల్లలకి పెట్టేవాళ్ళు టొమాటోలు వేయాల్సిన అవసరం లేదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, లేకుంటే ఆయిల్ బదులు మనం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా వేడైన తర్వాత మనం నానబెట్టిన పెసరపప్పుని 3 స్పూన్లు పెసరపప్పుని మనం నానబెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి వేసుకోవాలి. అదేవిధంగా 3 స్పూన్లు అటుకులను కూడా మనం నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి పిండేసి ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. సరిపోయినన్ని వాటర్ వేసి మనం ఒక 2 విజిల్లు రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇది స్మూత్గా స్మాష్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా స్మూత్గా అయిపోయేటట్టు స్మాష్ చేసుకొని కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసి మనం లంచ్ టైంలో పిల్లలకి ఇలా పెట్టాము అంటే చాలా హెల్దీ ఫుడ్. ఒకసారి టేస్ట్ చూస్తూ ఇంక బాగా నచ్చుతుంది. ఈ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎందుకంటే కంపల్సరీగా పెట్టాలి. ఖచ్చితంగా వెయిట్ అయితే వస్తారు, ఇంకా బోన్స్ అనేటివి బాగా స్ట్రాంగ్ అవుతాయి. సో పిల్లల శరీరం కూడా బాగా దృఢంగా తయారవుతుంది. ముందు వీడియోలో చూపించినట్టుగానే మనం ఈ వీడియోలో కూడా మన దగ్గర ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలాగా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ 6 అవర్స్ అయినా ఇవి నానబెట్టుకోవాలి మనము. తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు మనము కొంచెం పుట్నాలు అంటాం కదా, ఇవి కూడా ఒక 4 స్పూన్లు వేసుకోవచ్చు. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి 4 స్పూన్లు తీసుకున్నాను. ఇది కొంచెం తక్కువ అయితే వయసు తక్కువ చేసుకోండి.
తర్వాత సేమ్ అటుకులు కూడా మనం పుట్నాలు ఎంత వేస్తామో అదే క్వాంటిటీ అటుకులు కూడా వేసుకొని ఇవంతా బాగా మనం నానబెట్టుకోవాలి. బాగా 5 to 6 అవర్స్ మనం నానబెట్టుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకునేసి ఈ విధంగా ఉంటాయి. సో ఇవంతా వాటర్ తీసి పక్కన పెట్టుకొని మనం మిక్సీ జార్లోకి బాదం పప్పులకి పైన తొక్కంతా తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పిల్లలకి ఈ విధంగా మనము డైలీ అయినా పెట్టచ్చు, లేకుంటే డే బై డే అయినా పెట్టచ్చు. వారంలో 2 సార్లు 3 సార్లు అయినా మనం పిల్లలకి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో పెట్టాలి. అలాగైతేనే హెల్తీగా ఉంటారు, బాగా లావు వస్తారు. ఇదంతా మనము మిక్సీలోకి పట్టుకున్న తర్వాత కొంచెం బౌల్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనము అవి వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం దీనిలోకి కలుపుకొని ఈ విధంగా కలబెడుతూ ఉండాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. ఆ టైంలో తీసి పక్కన పెట్టేసుకొని లైట్ వేడిగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైం 4, 5 ఆ టైంలో మనం పిల్లలకి స్నాక్ లాగా మనం ఇది ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కుక్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉంటుంది అని. మంచి స్మెల్ వస్తుంది. డిన్నర్ రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ అయితే నచ్చింది అని. ఇది డిన్నర్ టైంలో మనం పిల్లలకి ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈవినింగ్ టైంలో పెట్టాము అంటే తిని బాగా నిద్రపోతారు పిల్లలు. ఒక బాండి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత హాఫ్ టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నూనెలో. తర్వాత మనం అటుకుల్ని ఈ విధంగా నానబెట్టుకోవాలి ముందుగానే. ఈ వాటర్ అంతా తీసేసి బాగా పిండేసి మనం ఈ ఫ్రైలో ఈ విధంగా బాగా సాల్ట్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు సాల్ట్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. సో పిల్లలకు పెడుతున్నాం కాబట్టి కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం సాల్ట్, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేను, సాల్ట్ వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత చల్లారిన తర్వాత మనం పిల్లలకి పెట్టాలి. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బై.